హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీ కపుల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చేనెంబర్ చౌరస్తా, శ్రీ రమణ చౌరస్తా, అలీకేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అటు ఈదురు గాలుల ధాటికి రామ్నగర్, విఎస్టీ రోడ్, హైదర్గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ముషీరాబాద్తో పాటు నగరంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి ట్యాంక్ బండ్ పై వృక్షం నేలకొరిగింది. చెట్టుని హైడ్రా సిబ్బంది తొలగించారు. సుల్తాన్ బజార్లోనూ భారీ వృక్షం విరిగి పడింది. బషీర్బాగ్, హైదర్గూడ రోడ్ చెరువును తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మన సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేశారు. మహిళలకు ఇవ్వాల్సిన 4,000 కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. మహిళలతో పెట్టుకున్న ఎవరైనా అధికారంలో ఉంటారా? మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్దేనని, బీజేపీ తన పార్టీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి 5 ఏళ్లలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ప్రాణవాయువే మా ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు 553 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈ రోజు తెలంగాణ జాతికి అంకితం చెయ్యడానికి పాల పిట్టల్లాక వేలాది మంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు కట్టుకుని పాల పిట్టల్లాగా ఇక్కడ వేలాది మంది వచ్చి కూర్చుంటే నా మనసు నిండిపోయింది. దసరా పండుగ చేసుకున్నట్టుగా నాకు ఆనందంగా ఉంది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని 100 సంవత్సరాలు లేదు. కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది. కానీ అడక్క ముందే ఆడబిడ్డకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆడబిడ్డకు ఓటు హక్కు ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ ఇళ్ళ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రు అని ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇంతకు ముందు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెలవారీ సమీక్షలు వాళ్ళ కార్పొరేట్ కార్యాలయంలో పెట్టుకుంటారు. మా ఆడబిడ్డలు గ్రామ ఊర్లలో మహిళా శక్తి భవనాలు లేక చెట్టు కింద కూర్చునేటోళ్ళు. సరిగ్గా వారం 10 రోజుల కింద 8,000 మహిళా స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకొని నల్గొండ జిల్లా మా జిల్లా మహిళా శక్తి
ప్రెసిడెంట్ నాకు చెప్పింది, సార్ మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు భూమి ఇస్తేనే మీ ఓటు సంగతి చెప్తామంటే అందరు లైన్ లో నిలబడి మాకు భూములు ఇచ్చిందని చెప్పింది. ఇన్ని రోజులు ఆ ఐడియా మాకు రాలే, ముఖ్యమంత్రి అయినా గాని. మా అక్కలు సరిగ్గా నరం చూసి ఒత్తిండ్రు. అందరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు 8,000 భవనాలు కట్టుకోవడానికి భూములు అప్పచెప్పారు. ఇవాళ వాటికి నిధులు కూడా మా సీతక్క మంజూరు చేసింది. ఇదే కాదు, 22 జిల్లాలల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు, మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈ రోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలన్న చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరిక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో తెలంగాణను దోపిడీ చేసేటోళ్ల కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 నెలలుగా జీతాలు అందక అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి కష్టాలు మీకు కనిపించడం లేదా అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. మంత్రి సీతక్క మహిళల గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ తనపై కేంద్రంపై బురద జల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, ప్రెస్ క్లబ్ అయినా సరే లేదా అమరవీరుల స్తూపం ముందైనా సరే చర్చకు సిద్ధమన్నారు. తాను తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నానని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, దీనిపై సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీని వేసి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అమర్పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీ దాకా వచ్చాను. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, భారతీయ జనతా పార్టీకి జవాబుదారిని. అంతే తప్ప నేనేమైనా గులాంను కాదు. ఆయన కావచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ప్రతి నెల వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతాడు. ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడతాను. నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఎక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే ఆ నివేదిక నేను కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడను. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. అసలు ఆయన తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఒక ముఖ్యమంత్రిగా సోయి మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ రాజకీయాలలో ఏ రకంగా అవినీతికి, అక్రమాలకు, దోపిడికి ఈరోజు తెలంగాణ బలైపోతా ఉంది. హైదరాబాద్ లో భూములు మిగిలే పరిస్థితి లేదు. మంత్రులు ఎవరికి వాళ్ళు పోటీ పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పాల్మూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. తాము మూసి నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం దానిపై నిర్మించి తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ ఇస్తోందని స్పష్టం చేశారు. దేశంలో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యంలో 50% ఒక్క తెలంగాణ నుంచే కేంద్రం సేకరించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీజేపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, మార్కెట్ అధికారులు వీళ్ళందరూ కూడా కొమ్మక్కై రైస్ మిల్ మన రైతుల్ని
ఎంఎస్పి రేట్ల కన్నా తక్కువ అమ్మేటటువంటి పరిస్థితి నిర్మాణం చేసి తక్కువగా కొని పక్క రాష్ట్రాలకు ఎంఎస్పీకి పంపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొనరా? కొనేది రాష్ట్ర ప్రభుత్వం, రీఇన్వెస్ట్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మీ ఎంత కొంటాము, ఎంత ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎంత చెప్పలే వీళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇయ్యలే. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇండియన్ పంపించలేదు. అసలు ధాన్యం కొనేదే కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు కాదు. వీళ్ళు కేవలం ఫెసిలిటీ ఇస్తున్నారు అంతే. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను, ముఖ్యమంత్రివి, ప్రజలకు వాస్తవాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడొద్దని చెప్పి నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీ ద్వారా కూడా వారికి చెప్తాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పల్లగుట్టలో 60.62 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ల శంకుస్థాపన ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 62 కోట్లకు పైగా నిధులతో ఒకేసారి 7 సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయం రైతాంగానికి చారిత్రాత్మక మద్దతుగా నిలిచిందన్నారు. నియోజకవర్గం ఆశగా శ్వాసగా ధ్యాసించే గౌరవ కడియం శ్రీహరి గారికి స్వాగతం. గౌరవ జంగా రాఘవరెడ్డి గారు, చైర్మన్ కృష్ణ భాస్కర్, సిఎంబి ట్రాన్స్కో, శ్రీ ఐఏఎస్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి. 60 కోట్ల రూపాయలతో కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. కాలక్రమేణా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేవాదాయ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వాయర్స్ ద్వారా పారుతున్నటువంటి నీళ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బోరు బావిల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వీటన్నిటికి కూడా విడదీయరాయినటువంటి సంబంధం పవర్ సెక్టార్కు ఉంది. ఏ పంపు ఆడాలన్నా, ఏ నీళ్లు పారాలన్నా, ఎక్కడ ఉత్పత్తి రంగం పెరగాలన్నా విద్యుత్ శక్తి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. అటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం ప్రజలకు క్వాలిటీ పవర్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే సరికొత్త రికార్డని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇంత వరి సేకరణ చేయలేదని అన్నారు. 10 ఏళ్లలో ధాన్యం కొనుగోలులో బీఆర్ఎస్ రైతులకు 1.35 లక్షల కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 1 లక్ష కోట్లు ఇచ్చిందని, మళ్లీ తమపైనే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని అంకెలతో సహా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నుంచి నేటి వరకు తెలంగాణ ఏర్పడ్డ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలు ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఈ యాసంగి పంటతో పూర్తయింది. అంటే ఇది ఇప్పుడు 147 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా 1-2 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చు. ఇప్పుడు ఇంకా కోతలు అయి వస్తే కానీ రోజు మొత్తుకునేటోళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటోళ్ళకి, కేంద్రంలో అధికారం ఉన్నటోళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ 295 లక్షల మెట్రిక్ టన్నులో ప్రొడక్షన్ అయితే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలను వెలికితీసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు 3 సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రమాదం జరిగిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు, యాజమాన్యం తీసుకున్న జాగ్రత్తలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న విషాదకర అగ్ని ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేయగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలు ఒంటరిగా లేవని, ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మృతుల పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు. ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్ లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకున్న ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లలో అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే ఇందాక చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గురైన కార్మికుల్లో వారి కుటుంబాల్లో భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లు కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తడం జరిగింది. గన్నబాబు గారు వస్తడం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి. వైసీపీ అధినేత జగన్ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను, అలాగే ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ధైర్యం చెప్పి అండగా ఉంటామనే భరోసా ఇవ్వనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖకు వెళ్లనున్న జగన్ కేజీహెచ్, కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాద ఘటనపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్లు ఈ మధ్యని ఒక్కొక్కరు దక్కని ఒక దగ్గర నాకు తెలిసి అనుమతి చనిపోయారు. దాన్ని సరే తీసుకుని ఈ యాజమాన్యం పూర్తిగా ఏదైతే కార్మికుల తాలూకు శ్రేయస్సు, కార్మికుల రక్షణ అనే ఆలోచన పెట్టుకుని ఒకటే కాన్సెప్ట్. వైసీపీ అధినేత జగన్ పై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 11 మందికి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినా ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. ఈరోజు రాజ్యసభ అభ్యర్థుల గురించి ఒక అబద్ధపు పత్రికలో మహిళలకు స్థానం ఇవ్వలేదు అని రాయటం చాలా ఆశ్చర్యకరం వేసింది. గత 5 సంవత్సరాలుగా 11 మందికి రాజ్యసభ సభ్యులనిచ్చి ఒక్క మహిళకు ఇవ్వనోళ్ళు ఈవేళ ఇటువంటి కామెంట్ చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మహిళల గురించి మాట్లాడటం చాలా వెటకారంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అదే మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న మహానాడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా కర్నూలు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.
మంత్రి టీజీ భరత్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ కేసుకు దారితీశాయి. తనపై నిరాధార ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారని ఆరోపిస్తూ మంత్రి భరత్ ఫిర్యాదు చేయగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని మంత్రి భరత్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ల స్క్రూటినీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలను తెలపలేదని బీజేపీ ఆరోపించింది. మీనాక్షి నామినేషన్కు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే కోర్టులో తేల్చుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్తో మమతా ఇంటికి సిఐడి వెళ్లారు. మమతా బెనర్జీ ఇంటికి ఎవరూ వెళ్లకుండా టీఎంసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా కాళీఘాట్లోని టీఎంసీ ఆఫీస్కు మరో సిఐడి టీం వెళ్లింది. సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కేరళం రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం 9 మందికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన జోజిలా సొరంగం నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం 2 వైపులను కలిపే చివరి పేలుడుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగ్గర్ నొక్కారు. సొరంగంలో 2.5 మీటర్ల దూరంలోని బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చివేశారు. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోలిలాను నిర్మించారు. మహారాష్ట్ర తానేలో అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శాసనసభ ఎన్నికల ముందు రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా దళాల కాల్పుల్లో 30 మంది వరకు మరణించగా 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 27న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను శరణార్థులకు కేటాయించడాన్ని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం స్థానిక ప్రజల రాజకీయ హక్కులను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక చర్యలకు దిగిందని జాక్ నాయకులు మండిపడుతున్నారు. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ హార్ముజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని 2 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. పైలట్లు క్షేమంగా ఉన్నారు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ప్రపంచం చమురు రవాణాలో 5వ వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన ప్రాంతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. ఇది శత్రువుల దాడి వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇరాన్ కార్యకలాపాలను నియంత్రించే విధుల్లో భాగంగానే ఈ హెలికాప్టర్ సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆఖరులో
పిఎస్యు బ్యాంక్, ఫినాన్షియల్, ఆటో స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆపడం, ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మన సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. చివరికి 394 పాయింట్ల లాభంతో 73,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23,242 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.36గా ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.